హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ ట్రిపుల్ ఐటీకి చెందినటువంటి ఫేజ్ 1 కట్ ఆఫ్ మార్క్స్ అయితే వచ్చాయండి. మరి కట్ ఆఫ్ మార్క్స్ అంటే హైయెస్ట్ మార్క్స్ లోయెస్ట్ మార్క్స్ అని కొంతమంది డౌట్లు అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీకు డిస్ప్లే చేశాను. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ మార్క్స్ అని ఉంది. ఏయూ రీజన్కి ఇప్పుడు ఓసీ వాళ్ళకి 584 ఉంది కదండి, అది చివరి మార్క్ అండి. అక్కడ వరకు 585, 86 అలా 600 నుంచి 584 మార్క్స్ వరకు ఓసీ వాళ్ళు సెలెక్ట్ అయ్యారండి ఈ యొక్క ట్రిపుల్ ఐటీ సీట్కి. ఈ విధంగా ప్రతి క్యాస్ట్ వైజు ఉందండి. అసలు ఏయూ రీజన్ అంటే ఏమిటి, ఎస్వీ రీజన్ అంటే ఏమిటి అన్నది ముందుగా చాలామంది డౌట్లు అడిగారు. దానికి ఎక్స్ప్లెనేషన్గా తీస్తున్నానండి. చూడండి, ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం వీళ్ళందరూ కూడా ఏయూలోకి వస్తున్నారండి. ఏయూ అంటే ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీటిలో చదివిన వాళ్ళందరూ కూడా ఏయూలోకి చెందుతున్నారు. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు చదివాను కదండి, ఆ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏయూ రీజన్కి చెందిన వాళ్ళండి. మరి ఎస్వియు రీజన్ అంటే ఏమిటి అంటే ఇదిగోండి, ఎస్వియు అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఆ ఎస్వియు యూనివర్సిటీకి చెందిన వాళ్ళు, ఎస్వియు రీజన్కి చెందిన వాళ్ళు అంటే అనంతపూర్, కర్నూలు, చిత్తూరు, కడప, నెల్లూరు వీళ్ళందరూ కూడా ఎస్వియు రీజన్కి చెందిన వాళ్ళండి. ఇప్పుడు మీకు క్లారిటీ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ యొక్క మీరు ఏ రీజన్కి చెందుతున్నారో చూసుకొని ఆ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ని మీరు గుర్తుంచుకోండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫేజ్ 2కి కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చెప్పబోతున్నానండి. ఇప్పుడు ఓసీ క్యాండిడేట్స్కి అయితే చాలా తక్కువగా 582 వచ్చే అవకాశం ఉందండి. ఒక 2 మార్క్స్ మాత్రమే రిలాక్సేషన్ ఉంటుంది. ఆ 2 మార్క్స్లో ఉన్న అభ్యర్థులు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు బీసీఏ అయితే కొద్దిగా కాంపిటీషను కొద్దిగా ఓసీతో పోలిస్తే కొద్దిగా తక్కువ కాబట్టి ఒక 3 మార్కుల వరకు ఛాన్స్ ఉంటుందండి. ఈ విధంగా 2-3 మార్క్స్ మాత్రమే మీ యొక్క క్యాడర్లో, మీ యొక్క క్యాస్ట్లో, మీ యొక్క రీజన్లో వచ్చిన మార్కులను సెలెక్ట్ చేసుకొని ఒక 2 మార్క్స్ వరకు రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. ఇది క్లియర్గా. కొన్ని ఎస్సీ, ఎస్టీ అదేవిధంగా బీసీ వాళ్ళకైతే 4 నుంచి 5 వరకు మార్కుల వరకు రిలాక్సేషన్ అయితే వచ్చే అవకాశం ఉందండి. వాళ్ళకి కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందు గురించి అంటే వాళ్ళకి కొద్దిగా కాంపిటీషన్ తక్కువ, ఎక్కువ మంది పోటీ పడరు, అందువల్ల ఎక్కువ మంది అభ్యర్థులు ముందుకు వచ్చే అవకాశం ఉంది, వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇది పేజ్ 2 యొక్క కట్ ఆఫ్ మార్క్స్ యొక్క ఓవరాల్ అండి. ఇప్పుడు మీ యొక్క 4 బ్యాచ్లతో ట్రిపుల్ ఐటీ క్లాస్ వర్క్ అంటూ ప్రొఫెసర్ కేసీ రెడ్డి గారు వెల్లడించారండి. పూర్తిగా చూద్దాము. అసలు ట్రిపుల్ ఐటీలో ఎలా ఉంటుంది, సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది, అక్కడ 2 ఏళ్ళు ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ 4 ఇయర్స్ ఎలా ఉంటుంది అన్నీ క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకసారి చూద్దామండి. మరి శ్రీకాకుళం కేటీ విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది 4 బ్యాచ్లతో క్లాస్ వర్క్ ప్రారంభించినట్లు ఛాన్సలర్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి అన్నారండి. ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం క్యాంపస్కు శుక్రవారం సందర్శించారు. ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది నుంచి పియూసీ ఫస్ట్ 2 ఇయర్స్ ఉంటుంది కదండి, అది ఇంజనీరింగ్ మొదటి, ద్వితీయ సంవత్సరాలు కలిపి మొత్తం 4 బ్యాచ్లకు స్థానికంగా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారండి. ఇక్కడ చూసినట్లయితే 2024కు యూజీసీకి 2 ఏళ్ళు కంప్లీట్ అయిపోతుంది కదండి. అదేవిధంగా ఇంజనీరింగ్ 4 ఏళ్ల బ్యాచ్ల నిర్వహణ లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు కేశవరెడ్డి గారు తెలిపారు. ఇంజనీరింగ్ 3-4 ఏళ్ళు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి సంబంధించిన న్యూజివీడ్లో క్లాస్ వర్క్ నిర్వహిస్తారు. అంటే 3-4 ఇయర్స్ న్యూజివీడ్లో జరుగుతాయట. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఫస్ట్ 2 ఇయర్స్ 4 బ్యాచ్లు కలిపే, అంటే శ్రీకాకుళం, విడుపులపాయ, న్యూజివీడు, ఒంగోలు ఈ 4 కలిపి జరుగుతాయి. మరలా 3-4 ఇయర్స్ అయితే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి సంబంధించిన వాళ్ళు ఈ యొక్క న్యూజివీడులో క్లాస్ వర్క్ నిర్వహిస్తారటండి. మరి ప్రస్తుతం
శ్రీకాకుళం ఐఐటికి 1080 మంది ప్రవేశాలు పొందారని, వీరి ధృవపత్రాలను 15-16 తేదీలో పరిశీలిస్తామని చెప్పారు. మరి 17వ తేదీ నుంచి మొదటి ఏడాది క్లాస్ వర్క్ ప్రారంభిస్తామని తెలియజేశారు. క్లాస్ వర్క్ ప్రారంభమయ్యాక ఇక్కడ బాగా గమనించండి, సెకండ్ పేజ్ ఎప్పుడు ఉంటుంది అన్నది ఇక్కడ మనకి క్లారిటీ వస్తుంది. మొదటి ఏడాది క్లాస్ వర్క్ ప్రారంభిస్తారు కదా, క్లాస్ వర్క్ ప్రారంభమయ్యాక ఖాళీ సీట్లకు 2వ విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ప్రారంభంలో విద్యార్థులకు సన్నద్ధం చేసే ప్రేరణ తరగతులు, ఇన్స్పిరేషనల్ క్లాసెస్ అయితే ప్రారంభిస్తామని చెప్పారండి. మరి రాష్ట్రంలో న్యూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ప్రకాశం క్యాంపస్లకు సంబంధించినటువంటి బోధనేతర పోస్టుల నియామకం చేపట్టినట్లు తెలిపారు. మొన్న అంతకుముందు వీడియోలో చెప్పాను, ఆల్రెడీ రిక్రూట్మెంట్ జరుగుతుందండి ఈ యొక్క ఫ్యాకల్టీ గురించి అని చెప్పడం జరిగింది. అదే ఈయన కేసీ రెడ్డి గారు తెలియజేశారండి. ఈ ఏడాది రాష్ట్రంలో 4 క్యాంపస్లు యూనిట్గా రాష్ట్రం తీసుకొని నియామకాలు నిర్వహిస్తారు. అంటే అన్ని క్యాంపస్లకు ఒకేసారి నియామకాలు చేస్తారండి. 650 మంది బోధకుల పోస్టుల నియామకానికి ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి అనంతరం ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 320 నాన్ టీచింగ్ స్టాఫ్ల పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని చెప్పారు. మరి యూజీసీ 2 ఏళ్ళు, ఇంజనీరింగ్ 4 ఏళ్ళకు సంబంధించినటువంటి త్వరలో అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు. ఐఐటీలో 6 ఏళ్ల విద్య ఒత్తిడి లేకుండా కరికులం ఉంటుందని, వర్సిటీకి 90% మంది గ్రామీణ ప్రాంతాల నుంచే విద్యార్థులు వస్తున్నారని, జీవితం విలువ తెలుసుకొని ముందుకు సాగితే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. మరి పియూసీ ఇంజనీరింగ్ బ్యాక్లాగ్ విద్యార్థుల కోసం రెమెడియల్ పరీక్షలు, బ్యాక్లాగ్ ఉండిపోతారు కదండి వాళ్ళకండి, క్లాసుల నిర్వహణ చేపడుతున్నట్లు వివరించారు. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన వద్దని, 10వ తరగతి మెరిట్లో వచ్చినటువంటి విద్యార్థులు ఫెయిల్ అయ్యే అవకాశమే లేదన్నారు. మరి ఈ మధ్య ఘోరమైనటువంటి న్యూస్లు చూస్తున్నాం. మరి ఈ యొక్క ఐఐటి విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం అనేది అంత ఆందోళన పడవద్దని భరోసా అయితే ఇస్తున్నారండి. మరి పియూసీ పూర్తయ్యాక విద్యార్థులు సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. సిఎస్సి కంప్యూటర్ సైన్స్కి ఎక్కువ ఇస్తున్నారని, బేసికల్ ఇంజనీరింగ్కి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. సివిల్, EEE, మెకానికల్ బ్రాంచ్ విద్యార్థులు సిఎస్సి కంటే ఎక్కువ ప్యాకేజీకి ఎంపిక అవుతున్నారని గుర్తు చేశారు. ఓన్లీ సిఎస్సి కాదండి, వీటికి కూడా ఎంపిక చేసుకోండి అని మీకైతే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంజనీరింగ్లో చివరి ఏడాది అంటే 7-8 సెమిస్టర్లతో ఇంటర్న్షిప్ అమలు చేస్తున్నట్లు వివరించారు. వెలువలతో కూడినటువంటి విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. సో ఇదండి విశేషాలు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఐఐటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.